హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను హెన్నా ప్రిపేర్ చేసుకుంటున్నా. మన దగ్గర ఏది ఉంటే అది మందారాకులు ఏ కలర్ ఉన్నా పర్వాలేదు. మందారాకులు, పూలు, కొంచెం గోరింటాకు మన జుట్టుకి ఎంత సరిపోతుందో అంత, ఒక గుప్పుడు మందార ఆకులు అనమాట. ఈ ఫ్లవర్స్ ఆకులు, నానబెట్టిన మెంతులు, ఇవన్నీ మనం టీ డికాషన్ కాసుకొని టీ పొడి 2 స్పూన్లు, కాఫీ పొడి 2 స్పూన్లు వాటర్లో మరకపెట్టుకొని ఆరిపోయిన తర్వాత వడకట్టుకున్న తర్వాత మనం ఈ వాటరు తోనే రుబ్బుకోవాలి. ఇది మిక్సీలో ప్లెయిన్ వాటర్ బదులు ఆ వాటర్ వేసుకుంటాము. ఇది రుబ్బిన తర్వాత అయిపోయిన తర్వాత పెరుగు చూడండి 2 స్పూన్లు, ఒక ఎగ్గు వైటు, ఈ నిమ్మరసం, ఇవన్నీ లాస్ట్లో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని మనం జుట్టుకు పెట్టుకునేటప్పుడు జుట్టు నూనె రాసి ఉండకూడదు. శుభ్రంగా మనం ముందు రోజే తలంటుకొని రెండో రోజు ఆ పొడి జుట్టుకి పట్టించాలి. దీనివల్ల ఏంటంటే మనకి సుండ్రు ఉండదు. మందారాకులు, ఈ మెంతులు, సలవ, పెరుగు కూడా మన జుట్టుకి కళ్ళు మంటలు అవి తగ్గుతాయి. జుట్టు ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టు ఊడకపోవడం వల్ల ఇంకా మనకి ఎన్నో మేలు జరుగుతాయి. చాలా సలవ, మందారాకులు, పెరుగు, నిమ్మరసం కండిషనర్ కూడా ఉంటుంది దీనికి. మనం తలంటుకున్న తర్వాత కండిషనర్ వాడతాం కదా, అది లేకుండా సిల్కీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ వేసి జుట్టు మనం పెట్టుకుంటే ఈ మందారం ఆకుల వల్ల జుట్టు ఎదుగుతుంది. పూలు, ఆకులు దానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక 20 రోజులకి ఒకసారి, నెలకు ఒకసారి పెట్టుకోవాలి. ఇదేం చేయాలంటే పెట్టుకున్న తర్వాత మనం ప్లెయిన్ వాటర్తో కడిగేసుకొని చక్కగా జుట్టు రెండో రోజు షాంపూ పెట్టుకోవాలి. ఆ రోజైతే మాత్రం ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. అలా పనిచేస్తుంది ఇది. మనం బజార్లో దొరికే పొడులు తెచ్చుకుంటే ఇంత క్వాలిటీ ఉండదు కదా, వాళ్ళు ఇవన్నీ వేయరు కదా. మన తెల్ల జుట్టు ఎర్రగా అవ్వడానికి కలర్స్ కలుపుతారు. దానివల్ల మన జుట్టు డ్యామేజ్ అవుతుంది. దీనికి రెడ్ వస్తుంది జుట్టు, మళ్ళీ కండిషనర్ కూడా పనిచేస్తుంది. అలా చూడండి ఈసారి. ఒకసారి చూసారంటే మీరు మళ్ళీ ఇంకా ఇదే ఫాలో అవుతారు. మళ్ళీ అంత బాగుంటుంది జుట్టు. మీకు ట్రై చేయండి ఒకసారి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసింబీ గార్డెన్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.